ఇంత పెద్ద అపవిత్రం జరిగింది కట్టమైసమ్మ గుడి ప్రాంగణంలో. మలమూత్రం ఒక ఫాల్తుగాడు చేసిండు. దానిపైన ఒక చిన్న మెసేజ్ కానీ ఒక చిన్న మెసేజ్ కూడా మీది రాలేదంటే అది చాలా దురదృష్టం. అదే ఎక్కడైనా అదే మా హిందువులు ఏదో ఒక బొండల గడ్డ పైన ఒక చిన్న రాలేస్తే కూడా వాళ్ళు ఏడుస్తారు. వాళ్ళు చూడండి, హిందూ అయిన కార్యకర్తలు, బజరంగల్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఒక బొందల గడ్డ పైన రాలేస్తారు. ఆ విధంగా అసెంబ్లీలో కానీ మీడియాలో కానీ ఏ విధంగా వాళ్ళు అరుస్తారు మీ అందరికీ తెలుసు. కానీ మా రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కేటీఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక్కసారి రండి. ఎలక్షన్ సమయంలోనే మీకు హిందువులు కనబడతారు, ఎలక్షన్ సమయంలోనే మీకు హిందూ ఓట్లు కావాలి. కానీ అదే హిందువులు పవిత్రమైన హిందువులకి గుడి పైన ఇంత పవిత్రమైన జరిగితే అపవిత్రం జరిగితే అసలు ఒక చిన్న స్టేట్మెంట్ కూడా లేదు. అది చాలా దురదృష్టం తమ్ముడు. కానీ ఒక్క మాట మా కార్యకర్తలకి చెప్పడానికి వస్తున్నాను. ఓకే, ఆ అల్తాఫ్ తప్పు పని చేసిండు. మన హిందువైన కార్యకర్తలు, బజరంగల్ కార్యకర్తలు ఆయనకి తన్ని పొలిగోలు ఇస్తున్నారు. పోలీస్ అధికారికి నా ఒక నివేదిక, మీరు ఆయన పైన మంచి సెక్షన్లు వేసినారు, మీరు వాళ్ళకి డిమాండ్ చేసినారు. ఆయనకి బెయిల్ రాకుండా చూసే బాధ్యత మీ పైన ఉందని మా పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మా పైన కూడా ఫేక్ కేసులు వేసి జైలుకి పంపిస్తారు. మాకు అప్పుడు మాకు బెయిల్ రావద్దని పిటిషన్లు గతంలో మీరు వేసినారు. చాలా వరకు పిటిషన్లు మా పైన వేసినారు. అదేవిధంగా ఈ అల్తాఫ్ కూడా బయటికి రావద్దని మీరు పిటిషన్లు వేయాలి, వాళ్ళకి బెయిల్ రాకుండా చూడాలని నా ఒక నివేదిక. అదేవిధంగా ఒకవేళ సెక్షన్లో మార్పు చేయడానికి అవకాశం ఉంటే సెక్షన్లో మార్పు కూడా చేయండి. అసలు ఆయనకి బెయిల్ రాకుండా ఆ విధంగా పెద్ద పెద్ద సెక్షన్లు పెడితే బాగుంటుందని మా పోలీస్ అధికారులకు నా ఒక నివేదిక. అదేవిధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన బ్లడ్లో కొద్దిగైనా హిందూ ధర్మం పట్ల అది ఉంటే కదా రక్తం, కొద్దిగైనా ఆ రక్తం ఉంటే ఒక కాఫీ పైన కానీ టీ పైన కానీ యోగి గారు ఆదిత్యనాథ్ మనం ఉన్నారు కదా బాబా, ఒక టీ తాగిన కలిసిరా ఒకసారి. ఉత్తరప్రదేశ్లో కానీ మహారాష్ట్రలో కానీ ఎక్కడెక్కడ కాష